పాక్ కి మధ్య మరోసారి యుద్ధం జరగబోతోందా? ఇవాళ రాత్రికి మరోసారి పాకిస్తాన్ పైన భారత్ పంజాబ్ విసరబోతోందా? ఇవన్నీ వింటుంటే నిజం అనేటువంటి ఆ మాట వినబడుతుంది. ఎందుకంటే గతంలో కూడా మనం గమనిస్తే ఏప్రిల్ 22న పహల్గాం దాడి ఘటన తర్వాత మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్లకి భారత ప్రభుత్వం తెరలేపింది. దేశవ్యాప్తంగా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తే 50 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా మనం ముందుకు వెళ్ళాలి దానిపైన ప్రతిదీ కూడా అటు రాష్ట్ర పోలీస్ అధికారులతో పాటుగా ఆర్మీ బలగాలు కూడా రంగంలో దిగిపోయి మాక్ డ్రిల్ చేయాలని చెప్పి ఏప్రిల్ 7న దానికి తేదీని ఫిక్స్ చేశారు. అయితే ఏప్రిల్ 7న నెక్స్ట్ డేనే ఈ మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారనేటువంటి ఆ సిచ్యువేషన్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ రాత్రికి రాత్రే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ అల్లాడించేశారు. పాకిస్తాన్ కి ముచ్చమటలు పట్టించారు. బహుశా పాకిస్తాన్ లానే ఉంటుంది, పాకిస్తాన్ కూడా ఆలోచించే ఉంటుంది. పాకిస్తాన్ కూడా మా వైపు భారత్ రావడం లేదు, వాళ్ళు రక్షించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అటు అనుకుని ఉంటుంది. కానీ అంతలోనే ఒక్కసారిగా పాకిస్తాన్ పై పంజాబ్ విసిరి 9 ఉగ్రవాద స్థావరాలని రాత్రికి రాత్రే ఏప్రిల్ మే 7 రాత్రి 1:44 అంటే మే 6 తర్వాత మే 7 రెండు రోజుల మధ్యలో అర్ధరాత్రి సమయంలో 1:44 సమయానికి కేవలం 23 నిమిషాల్లోనే పూర్తిగా 9 టెర్రర్ క్యాంప్స్ లేపేసి 100 మంది ఉగ్రవాద నీలమట్టం చేసేసి మన భారత ఆర్మీ సత్తా చాటారు. అయితే ఈ రోజు మరొక బిగ్ బ్రేకింగ్ తో ముందుకు వచ్చాను. ఇదే రకంగా రేపు దేశవ్యాప్తంగా మళ్ళీ 4 రాష్ట్రాల్లో ఈ మాక్ డ్రిల్ జరగబోతున్నాయి, సివిల్ మాక్ డ్రిల్స్. సో పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రమైనటువంటి పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. అయితే మరోసారి ఈ మాక్ డ్రిల్ పేరిట అందరూ మాక్ డ్రిల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఆపరేషన్ సింధూర్ ఏ రకంగా తెరమి తీసుకొచ్చారో మళ్ళీ మాక్ డ్రిల్ల పేరిట భారత ప్రభుత్వం ఒక పెద్ద ఎత్తున యుద్ధానికి తెరదేయబోతుందని కొన్ని అనుమానాలు అయితే మొదలయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మే మొదటి వారంలో కూడా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో మాక్ డ్రిల్ ప్రకటన ముందు రోజు రాత్రే పాక్ పైన ఇండియా ఆర్మీ దాడి చేసింది. సో ప్రస్తుతానికి కూడా అదే జరగబోతోంది అనేటువంటి సంకేతాలు వినిపించబోతున్నాయి. రక్షించుకోవడం ఎలా, మనలో మనం స్వీయ రక్షణలు ఎలా ఉండాలి, ఒకవేళ మిసైల్ వచ్చి పడినా, దాడి జరిగినా, ఇల్లు పేలిపోయినా, ఫైర్ యాక్సిడెంట్ అయినా యుద్ధం అంటే చిన్న విషయం కాదు. ఎప్పుడు ఏ వైపు నుంచి ఎటువంటి ఒక అలజడి జరుగుతుందో, ఎటువైపు నుంచి ఒక ఆపద పొంచి వస్తుందని మనం ముందుగా గమనించలేం. కాబట్టి దాని నుంచి మనం బయటపడడం ఎలా అనే విషయం పైన పెద్ద ఎత్తున మన భారత ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ, కేంద్ర రక్షణ శాఖలు నిర్ణయం తీసుకునే మేరకి మే 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర పోలీస్ అధికారులు, కేంద్ర బలగాలు మొత్తం కూడా దీనిలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించాలి. దాంట్లో విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్ సంబంధించి విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగులు, ప్రతి ఒక్కరు కూడా ఎలా స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళు రక్షించుకోవడంతో పాటుగా మన ముందున్న వారు ఎవరైనా కనుక ఆపదకు వస్తే, ఆపదలో ఉంటే వారిని ఎలా రక్షించాలనేటువంటి విషయం పైన కూడా దేశవ్యాప్తంగా ఒకే రోజు ఏకకాలంలో మాక్ డ్రిల్ నిర్వహించాలనే ఒక ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రకటించింది. అంతకంటే ముందు రోజే కొన్ని గంటల ముందే పాకిస్తాన్కి ముచ్చమటలు పట్టించాయి, పాకిస్తాన్ పై పంజాబ్ ఇస్రాయల్. రేపు కూడా మరో 4 రాష్ట్రాలు ఈ రకంగా జరగబోతోంది. హర్యానా, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో మళ్ళీ మాక్ డ్రిల్లు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు రాత్రి మళ్ళీ యుద్ధం జరిగే అవకాశం ఉందా? పాకిస్తాన్ పైన ముచ్చమటలు, పాకిస్తాన్కి మళ్ళీ చెమటలు పట్టించబోతుందా? పాకిస్తాన్ పై పంజాబ్ విసరబోతుందా భారత్ అనేటువంటి కొన్ని సంకేతాలు కనబడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, సో మాక్ డ్రిల్లు అని చెప్పిన నేపథ్యంలో దానికంటే ఒక రోజు ముందుగానే కొన్ని గంటల వ్యవధిలోనే ఆపరేషన్ సింధూర్తో 9 ఉగ్రవాద స్థావరాలను మన భారత ఆర్మీ నిలమట్టం చేసింది. మరోసారి రేపు కూడా 4 రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ ఉన్నాయనే నేపథ్యంలో ఈరోజు రాత్రి ఏదైనా జరగబోతుంది అనేటువంటి ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. ప్రజలు కూడా ఆ రకంగానే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి అది జరగబోతుందా, ఎలా చూడాలి? మనోజ్, ఇక్కడ ఈ మాక్ డ్రిల్ కి సంబంధించి సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చ మొదలైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎందుకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతున్న అంశానికి సంబంధించి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఒకసారి ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తే కనుక గత కొద్ది రోజులుగా అక్కడ ఆర్మీ చీఫ్ గా చెప్పుకుంటున్న వ్యక్తి కావచ్చు, లేకపోతే డీజీ ఐఎస్పీఆర్ కావచ్చు, గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ వ్యవహారం చూస్తూ ఉంటే కనుక మళ్ళీ కవ్వింపు చర్యలకు దిగేలా ఉంది, లేకపోతే ఉగ్రవాదులకు మద్దతుగా వెళుతున్న ఆ స్టేట్మెంట్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. సో ఈ సినారియో కనుక అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మళ్ళీ దాడులకు దిగే అవకాశం ఉందా అనే క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. కాబట్టి ఏ క్షణాన్నైనా, ఎందుకంటే పాకిస్తాన్ విషయంలో చాలా సందర్భాలు చూసాం, వాళ్ళు కవ్వింపు చర్యలకు దిగుతూ ఉంటారు, మరి ముఖ్యంగా ఉల్లంఘనకు పాల్పడుతూ ఉంటారు. ఇప్పటికే సీజ్ఫైర్ వైలేషన్ కి సంబంధించి గతంలో మనం చూసాం సందర్భాలు. ఇప్పుడు అది కూడా ఇంకొకసారి మళ్ళీ సీజ్ఫైర్ వైలేషన్ కి పాకిస్తాన్ పాల్పడితే కనుక వెంటనే ఎదుర్కోవాల్సి ఉంటుంది.
దాంతోపాటు గతంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు టర్కీ కావచ్చు లేకపోతే చైనా ఇలా కొన్ని దేశాల మద్దతుగా నిలుస్తున్నా అన్న విషయం బాహాటంగానే బయటకు వచ్చింది. కాబట్టి ఏ క్షణాన్నైనా డీజీఐఎస్పీఆర్ వ్యాఖ్యల తర్వాత దాంతోపాటు నిన్న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన స్టేట్మెంట్స్ కావచ్చు, మీరు యుద్ధం కోరుకుంటే యుద్ధమే, లేకపోతే మాకు అంటూ ఒక 2-3 ప్రిఫరెన్సెస్ కింద మాట్లాడుకొచ్చాడు. దాంట్లో వెరీ ఫస్ట్ గా మాట్లాడుకోవాలంటే వాటర్ గురించి, ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడాలి. రెండోది వచ్చేసి వాళ్ళ వాణిజ్యానికి సంబంధించి, ఆ తర్వాత 3 విషయంలో ఉగ్రవాదులో లేకపోతే దాంతో పాటు కశ్మీర్ కి సంబంధించిన అంశము ఇలా ప్రస్తావించాడు తప్ప ఎక్కడా కూడా ముందు మనం పెట్టిన డిమాండ్స్ కావచ్చు లేకపోతే భారత్ చెప్పుకొచ్చిన మాటలు కావచ్చు ఎక్కడ చెప్పట్లేదు. పబ్లిక్ నుంచి కూడా మనం రెస్పాన్స్ తీసుకుందాం. ఒకసారి మీరు కూడా నిజంగా యుద్ధం కోరుకుంటున్నారా? ప్రస్తుతానికైతే అటువైపు నుంచి ఎటువంటి ఉగ్ర చర్య జరిగినా కూడా దాని యుద్ధంగానే భావించాల్సి వస్తుందనేది మన ప్రధాని మోదీ చెప్తున్న మాట. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్, ఈ 3 పదాలను ఉపయోగించి ఆపరేషన్ సింధూర్ పుట్టుకొచ్చింది. ఆపరేషన్ సింధూర్ ఇది మహిళలకు అంకితం చేస్తున్నామని చెప్పి మోదీ మాట్లాడుకొచ్చారు. 9 ఉగ్రవాద స్థావరాలని, 11 ఎయిర్ బేసెస్ ని పూర్తిగా నేలమట్టం చేసింది మన భారత ఆర్మీ. మన ఇండిజినియస్ వెపన్స్ ని చూసి ప్రపంచ దేశాలు మొత్తం నివ్వెరపోయాయి. సో మీరేమనుకుంటున్నారు? నిజంగా మళ్ళీ యుద్ధాన్ని కోరుకుంటున్నారా? ఇక్కడ ఒక వ్యక్తి ఆల్రెడీ కామెంట్ చేశారు, సారంగపాణి పోతిరెడ్డి అని చెప్పి, పీఓకే స్వాధీనం చేసుకునేంత వరకు కూడా ఆపరేషన్ సింధూర్ కొనసాగాలి అని చెప్పి. మొన్న మధ్య ఇరాన్కి వెళ్ళినటువంటి పాక్ ప్రధాని కూడా ఇదే చెప్తున్నారు. పీఓకే విషయంలో మేము భారత్తో చర్చలు జరుపుతాం, టాక్స్ నిర్వహిస్తాం, ఆ టాక్ తర్వాత అవసరమైతే కశ్మీర్ని వాళ్ళకి అప్పగిస్తామనేటువంటి వ్యాఖ్యలు కూడా చేసుకొచ్చారు. అంటే అదంతా కూడా భయంతో కూడినటువంటి ఒక వ్యాఖ్యగానే మనం చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ ముచ్చమటలు పట్టించి పాకిస్తాన్ కీలకమైన స్థావరాలను నేలమట్టం చేసినాం కాబట్టి. ఎస్ సచిన్, నిజంగా పబ్లిక్ ఏం కోరుకుంటున్నారో మనం అడిగా. బిఫోర్ దట్ విల్ కంటిన్యూ అగైన్. సో ఇక్కడ మాక్ డ్రిల్ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. 50 ఏళ్ల తర్వాత మొన్న మాక్ డ్రిల్ వహించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. యుద్ధం జరగబోతోంది కాబట్టి ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా, ఎవరు ఏ రకంగా ఇబ్బంది పడినా కూడా ఎలా దాని నుంచి బయటపడాలనే ఒక ఉద్దేశంతోనే ప్రజలకు నేర్పించేటువంటి ఉద్దేశమే ఈ మాక్ డ్రిల్స్. సో ఇప్పుడు కేవలం 4 రాష్ట్రాలను ఎంచుకున్నారు. 4 రాష్ట్రాల్లోనే అక్కడ కీలకంగా తీసుకున్నారంటే ఈ 4 రాష్ట్రాల్లో యుద్ధం జరిగే అవకాశం ఉంది. 4 రాష్ట్రాలే పాకిస్తాన్ టార్గెట్ కాబోతున్న ఉద్దేశంతో ఉన్నారా? అంటే కేవలం 4 రాష్ట్రాలని చూస్ చేసుకోవడం వెనక ఆంతర్యం ఏంటి? గతంలో కూడా వీళ్ళు టార్గెట్ చేసింది బోర్డర్ ఏరియాస్ కింద చెప్పుకోవాలి మనం మనొచ్చు. ఎందుకంటే గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, దాంతోపాటు పంజాబ్ తో పాటు ఇటు గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్, ఈ 4 ప్రాంతాలను వాళ్ళు టార్గెట్ చేసుకున్న సందర్భం ఉంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఏరియాను ఎంచుకుని వాళ్ళు టార్గెట్ చేశారు. సో ఇప్పుడు కూడా అదే సినారియో రిపీట్ అవుతుందా అనే క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. ఎందుకు మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది భారత్ ఇప్పుడు అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చనే. మే 29న ఎందుకు? ఇక్కడ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందిందా అనేది ప్రధానమైన క్వశ్చన్ రైజ్ అవుతోంది. వాళ్ళు గత కొద్ది రోజులుగా చేపడుతున్న ఆ డిస్కషన్స్ కావచ్చు, అంటే వాళ్ళ పరిధిలో ఇటు వివిధ దేశాలతో వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు, చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఈ సినారియో జరుగుతున్న తరుణంలో ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు కవ్వింపు చర్యలకు దిగబోతోంది అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. ఇక్కడ ప్రధానంగా క్లియర్ కట్గా వాళ్ళు బాహాటంగానే ఒప్పుకున్నట్టయింది. ఉగ్రవాదంతో మేము చేతులు కలుపుతున్నాము అనే అర్థం వచ్చేలా వాళ్ళు మాట్లాడుతున్న స్టేట్మెంట్స్ ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆ ముసుగు కూడా తొలగించేసి నేరుగా డైరెక్ట్ గా అటాక్ కి దిగితే వెంటనే సంభాళించుకొని అటాక్ కి దిగడం కాస్త కష్టతరం కావచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఇది ఒక హెచ్చరిక కూడా అవుతుంది. మీరు కనుక కవ్వింపు చర్యలకు దిగితే ధీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మొట్టమొదటిగా మనం ఇక్కడ వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ తో పాటు ప్రపంచ దేశాలకు కూడా, ఒరే బాబు మీరు ఆగండ్రా, మీరు మళ్ళీ మాక్ డ్రిల్స్ స్టార్ట్ చేస్తే కనుక యుద్ధానికి వెళ్ళొచ్చు. సో ప్రపంచాలు కూడా అలర్ట్ అవుతాయి. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ ప్రాపగెండాకు సంబంధించి ఎక్కడో చోట, ఎందుకంటే పాకిస్తాన్ ప్రాపగెండాను వాటికి సంబంధించిన దేశాలు, వాటికి కాస్త రిలేటివ్ గా ఉన్న దేశాలు అవి కూడా ఈ ప్రాపగేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి వీటిని పూర్తిగా తిప్పుకొట్టేందుకు, ఎందుకంటే ఒకసారి అటెన్షన్ అనేది, ప్రపంచం అటెన్షన్ అనేది భారత్ మీదకి వస్తుంది. ఒకవేళ అటాక్ కి దిగే సందర్భాలు లేకపోతే ఇంటెలిజెన్స్ సోర్సెస్ ఈ అంశాలను బేస్ చేసుకుని కనుక మాక్ డ్రిల్స్ అనేది వెళుతున్నాయో అనుకుందాం. ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రపంచాలు రంగంలోకి దిగిన తర్వాత పాకిస్తాన్ మీద మరింత ప్రెషర్ పెరుగుతుంది. పాకిస్తాన్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పాకిస్తాన్ వ్యూహాన్ని ఇటు అమెరికా సైతం చూస్తోంది. ఇంట్రెస్టింగ్ గా దీనికి ఒక అంశాన్ని జోడించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కనుక రష్యాకి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రష్యా విషయంలో. దీనికి ఎందుకంటే World War III అనే అంశాన్ని రష్యాకి సంబంధించిన మాజీ ప్రధాని ప్రస్తావించారు. యు ప్లేయింగ్ విత్ ఫైర్ అంటూ డొనాల్డ్ ట్రంప్ రష్యా పుతిన్ అంటే కనుక ఆ ప్రమాదం, ఆ డేంజర్ నిజంగా అనే డేంజర్ అనేది World War III కి తలెత్తే అవకాశం ఉందంటూ కూడా రష్యా మాజీ ప్రధాని చెప్పుకొచ్చిన పరిస్థితి.
సో వీటిని డాట్స్ ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక అంటే భారత్ మాక్ డ్రిల్స్ కావచ్చు, రష్యాకి సంబంధించి ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ కావచ్చు, చూస్తూ ఉంటే ఎక్కడో కనెక్ట్ అవుతుంది. సచిన్, ఒకటి ఫైనల్ గా నిజంగా ఇప్పుడు మాక్ డ్రిల్ అనేది ఆ 4 రాష్ట్రాల్లో జరుగుతోంది అని అంటే మరోసారి భారత్ యుద్ధానికి సిద్ధం, భారత్ మరోసారి యుద్ధం చేపట్టబోతున్న సంకేతాలు ఏమైనా కనబడుతున్నాయా? నిర్మోహమాటంగానే చెప్పుకోవాలి. సంకేతాలకు సంబంధించి ఎప్పుడు మనం డైరెక్ట్ గా ఇవ్వలేదు. ఎప్పుడు మనం మాక్ డ్రిల్స్ కావచ్చు, లేకపోతే డ్రిల్స్ కావచ్చు, ఇవి అక్కడ ప్రారంభం అవుతాయంటే సర్టైన్లీ ఒక ఇండికేషన్స్ మనం పంపిస్తున్నట్టే. ఎందుకంటే బంగ్లాదేశ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. బంగ్లాదేశ్ కి సంబంధించి కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయో చూసాం. సో ఇప్పుడు పాకిస్తాన్ ఇంకా తన పాలన వేగంగా కలిపే ప్రయత్నం చేస్తే కనుక ఇది ధీటుగా సమాధానం ఇస్తాం అనే అంశానికి సంబంధించి. కాబట్టి 4 అంటే గుజరాత్ నుంచి మొదలుపెట్టి రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, సో ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం మాక్ డ్రిల్స్ కి సంబంధించి 29వ తారీఖున జరగబోతున్నాయంటే రిమెంబర్ ఇక్కడ కూడా చాలా తక్కువ ఉందనే చెప్పుకోవాలి. ఈ తక్కువ టైంలో ఎందుకు డెసిషన్ తీసుకున్నాయి అనేది ఇంట్రెస్టింగ్ గా మారబోతోంది. రేపు మాక్ డ్రిల్స్ అయిన తర్వాత బహుశా దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని డిఫెన్స్ మనం మాట్లాడుకున్నారు, డిఫెన్స్ కి సంబంధించి అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉండవు. కాబట్టి ఇప్పుడు ఎందుకు తీసుకుంటుంది నిర్ణయం అనేది బహుశా గవర్నమెంట్ కూడా అఫీషియల్ స్టేట్మెంట్ లేకపోతే ఆ కారణాలకు సంబంధించి చెప్పే అవకాశం ఉంది అనుకో. ఎందుకంటే లేకపోతే ప్రజలు కాస్త భయాందోళన వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రోహిత్ సచిన్, సో మొత్తం మీద రేపు మళ్ళీ దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో, సో దేశవ్యాప్తంగా గతంలో మే 7న మాక్ డ్రిల్ కి పిలుపునిచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం రాత్రి అంటే కొన్ని గంటల ముందే పాకిస్తాన్కి ముచ్చమటలు పట్టించొచ్చింది. పాకిస్తాన్ 9 ఉగ్రవాద స్థావరాలని నేలమట్టం చేసింది. ఇప్పుడు మరోసారి 4 రాష్ట్రాలు పంజాబ్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్ అండ్ జమ్మూ కాశ్మీర్ 5 రాష్ట్రాల్లో చాలా కీలకంగా అక్కడ మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. సో మాక్ డ్రిల్స్ నిర్వహించి అక్కడ ప్రజల్ని రేపటి రోజున భవిష్యత్తు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్న యుద్ధం జరిగినా ఏ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తినా కూడా దాని నుంచి ఎదుర్కోవడం కోసం ప్రజల్ని మోటివేట్ చేయడం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం దీని ముఖ్య ఉద్దేశం. సో మరోసారి మాక్ డ్రిల్ అంటూ భారతదేశం ముందుకు వస్తుంది, భారత ప్రభుత్వం చెప్తోంది. కాబట్టి ఆ గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా ఏదైనా మాక్ డ్రిల్ అని చెప్పి దీన్ని ప్రజలు మొత్తం ఇటువైపుగా దారి మళ్లించి పాకిస్తాన్కి చుక్కలు చూపించి వస్తున్న రకంగా అనుమానాలు కూడా కలుగుతుంది. దాని విషయంలో పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగుతోంది. ఏదేమైనా దేశవ్యాప్తంగా మరోసారి మాక్ డ్రిల్ అనే వార్త అందరిలో కూడా ఆసక్తి రేపుతోంది. మరి ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో ఇప్పుడు మాత్రం ఏదైతే 5 రాష్ట్రాలని కాన్ఫిడెంట్ గా తీసుకున్నారో 5 రాష్ట్రాల్లో మాత్రం మాక్ డ్రిల్స్ అయితే కొంత ఆందోళన, ఆసక్తిని రేపుతున్న పరిస్థితి కనబడుతోంది. సో రేపటి రోజున భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమం జరిగినా, కార్యాచరణకి పాకిస్తాన్ తెరలేపినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రజలకి మోటివేట్ చేయబోతున్నారు. మరి ముఖ్యంగా ఈ 5 రాష్ట్రాలని చూస్ చేసుకోవడంలో కారణం ఒకటి ఏంటంటే ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ 5 రాష్ట్రాలు ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ గా ఉన్నాయి ఎప్పుడైతే పాకిస్తాన్ దాడి చేసిందో. సో అక్కడి ప్రజలైతే ఆ మోస్ట్ ఎఫెక్టెడ్ గా ఉన్నారు. కాబట్టి వారికి కొంత వీరి నుంచి ఆ పాకిస్తాన్ ఎదుర్కోవడం కోసం కానివ్వండి, పాకిస్తాన్ నుంచి రక్షించుకోవడం కోసం కానివ్వండి, మన వైపు నుంచి ఎటువంటి దాడి ఉన్నా కూడా దానికి సహకరించడం అన్ని విషయాల్లో కూడా వారికి ఎడ్యుకేట్ చేయబోతున్నారు. ఒకసారి గతంలో మాక్ డ్రిల్ సందర్భంలో ఎటువంటి సినారీ నెలకొందో ఒకసారి దృశ్యాలను చూద్దాం. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.